హైదరాబాద్ వికారాబాద్ జిల్లాలో ఆలయాలను టార్గెట్ చేశారు దొంగలు. 2 వేర్వేరు చోట్ల జరిగిన చోరీలో ఆలయాలను దోచేశారు. సంతోష్ నగర్ ఐఎస్ సదన్ చౌరస్తాలోని శివాలయంలో దొంగలు హల్చల్ చేశారు. తెల్లవారుజామున శివాలయం తాళాలు పగులగొట్టి లోనికి వెళ్లాడు. భక్తుల నుంచి కానుకలు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన హుండీ పగులగొట్టి నగదు చోరీ చేశారు. ఉదయం ఆలయాన్ని తెరిచేందుకు వచ్చిన పూజారి తాళాలు పగలగొట్టి ఉండడం చూసి అవక్కయ్యాడు. లోనికి వెళ్లి చూడగా హుండీ కనిపించలేదు. దీంతో వెంటనే ఆయన నిర్వాహకులకు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆలయ నీకు చెప్పమంటే చెప్పలే. యాదగిరి పెద్దలు రావడం పిల్లలు మొత్తం కార్డు అయితే ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా బైక్లపై వచ్చిన 2 వ్యక్తులు ఆలయంలోకి వచ్చి చోరీ చేసిన దృశ్యాలు కనిపించాయి. బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి హుండీలో కానుకలు వేశారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో చోరీ జరిగింది. గురువారం ఉదయం దేవాలయం గేటు తెరిచి ఉంచడానికి గమనించిన స్థానికులు ఆలయంలోనికి వెళ్లి చూడగా దొంగతనం జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు హుండీ వెనుక భాగం విడగొట్టి డబ్బులు చోరీ చేసినట్టు గ్రామస్తులు పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Really?